రాష్ట్రంలో పెండింగ్ సీట్లకు అభ్యర్థులను ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్రంలో పెండింగ్ సీట్లపై ఫోకస్ చేసింది ఏఐసీసీ. అయితే ఇప్పటికే అభ్యర్థులు ఫైనల్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిషన్ భేటీలో అభ్యర్థుల ఎంపిక ఫైనల్ అయినట్టు సమాచారం. ఖమ్మం సీటు ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీలో 3 పెండింగ్ సీట్లను ఏఐసీసీ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ఖరారుపై ఇటీవలే ఏఐసీసీ నిర్వహించిన 5 రోజుల ఫ్లాష్ సర్వే నేతల అభిప్రాయాలతో హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సాయంత్రం లోపు ఏఐసీసీ 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ఖమ్మం సీటు విషయంలోనే అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీటు కోసం కీలక నేతలు పోటీ పడుతున్నారు. మొదటి నుంచి ఈ సీటు తమకే ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు ప్రసాద్ రెడ్డి, మరో మంత్రి తుమ్మల కుమారుడు యుగేందర్ తీవ్రంగా ట్రై చేశారు. మాజీ ఎంపీ సీనియర్ నేత రామ సహాయం సురేందర్ రెడ్డి కుమారుడు పొంగులేటి వియ్యంకుడు రఘురామిరెడ్డి, మాజీ మంత్రి మండవ, పీసీసీ నేత నాగ సీతారాములు, లోకేష్ యాదవ్ ఖమ్మం లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న మరో కీలకమైన కరీంనగర్ స్థానం టికెట్ కోసం ప్రవీణ్ రెడ్డి, రాజేందర్ రావు ట్రై చేస్తున్నారు. తీన్మార్ మల్లన్న పేరు కూడా పరిశీలనలో ఉంది. ఖమ్మం సీటు రెడ్డికి ఇస్తే ఇక్కడ మరో వర్గానికి ఇస్తారని పార్టీలో టాక్ ఉంది. దాదాపు రాజేందర్ రావు పేరు ఖరారైనట్లు హస్తం నేతలు చెబుతున్నారు. హైదరాబాద్ సీటు విషయంలో ఆశావాహుల నుంచి అంతగా పోటీ లేకపోయినా వివిధ కారణాల వల్ల ఈ సీటును పెండింగ్ లో పెట్టినట్లు టాక్. ఈ సీటు కోసం ముందుగా ఫిరోజ్ ఖాన్, అజారుద్దీన్ పేరు పరిశీలించారు. వారు నో చెప్పడంతో అలీ మస్కతి, షాన్వాజ్ తబస్సం పేర్లు తెరపైకి వచ్చాయి. ఇక చివరిగా హైదరాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ సమీరుల్లా పేరు ఏఐసీసీ ఫైనల్ చేసినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆలస్యమైన ప్రచారంలో దూసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తోంది కాంగ్రెస్.